మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుడు సృజించినటువంటి అనేకమైనటువంటి జంతువులలో, జీవులలో ఇప్పటికీ కొన్ని కనిపించటం లేదు. అవి కాలగర్భంలో కలిసిపోయాయి. సృష్టి ఆది మొదలుకొని దేవుడు సృజించినటువంటి జీవులలో ఇప్పటి వరకు అన్నీ బ్రతికి లేవు. కొన్ని జాతులు అంతరించిపోయాయి. అలా అంతరించిపోయినటువంటి జాతులలో ఒకానొకటి ఈరోజు మనం పాఠ్యాంశముగా, దేవుని జ్ఞానముగా దానిని గూర్చి నేర్చుకోబోతున్నాం. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేయుచున్నాను. యోబు గ్రంథములో దేవుని మాటలను మనం ఆలోచిస్తూ 40వ అధ్యాయం 15వ వచనం దగ్గరకు మనం వచ్చాం. గత భాగాలలో దేవుడు తన శక్తిని గూర్చి మానవాళికి తెలియజేస్తూ పలికినటువంటి మాటలను గూర్చి మనం ఆలోచించాం. దేవుని కృపను బట్టి ఆ మాటలలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం తెలుసుకున్నాం. ఇక ఆ పరంపరలో యోబు గ్రంథము 40వ అధ్యాయము 15వ వాక్యం నుండి మనం చూడగలిగితే ఒక బలిష్టమైనటువంటి జంతువును గూర్చి దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ అధ్యాయం చివరి వరకు కూడా 40వ అధ్యాయం 15వ వాక్యం నుండి చివరి వరకు 24వ వాక్యం వరకు కూడా ఆ మాటలను మనం చూడగలిగితే ఒకే ఒక జంతువును గూర్చి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ జంతువు యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలను గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ జంతువును దేవుడు సృష్టించాడు. ఆ జంతువు చాలా బలమైనటువంటి జంతువు. ప్రస్తుతానికి అది భూమి మీద ఉనికిలో లేదు. అంటే దేవుడు సృజించినటువంటి జీవులలో, జంతువులలో ఆయా రకాలలో, ఆయా జాతులలో ఉన్నటువంటి అనేకమైనటువంటివి ప్రస్తుతానికైతే లేవు. దేవుడు సృష్టి ఆది మొదలుకొని వేటినైతే ఉనికిలోనికి తీసుకుని వచ్చాడో అవి ప్రస్తుతానికైతే ఉనికిలో లేవు, అంతరించిపోయాయి. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. అవి ఎంతకాలం ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. అటువంటి వాటిలో మరలా చాలా బలమైనటువంటి జంతువు, బలహీనమైనటువంటి జంతువు కాదు, లేక బలహీనమైనటువంటి ఏదో ఒక జీవి కాదు, చాలా బలమైనటువంటి జంతువును గూర్చి దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే ఆయన బలాన్ని గూర్చి మాట్లాడాలంటే ఆయన సృజించినటువంటి వాటిలో బలమైనటువంటి జంతువులను గూర్చి, జీవులను గూర్చి ఆయన మాట్లాడాలి. నిజంగా దేవుడు ఇక్కడ ఈ జంతువును గూర్చి వివరిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి జంతువు కూడా ప్రకృతిలో ఉండేదా? నిజంగా ఇప్పుడు ఆ జంతువు ఉంటే కనుక పరిస్థితి ఎలా ఉండేది? అసలు ఆ జంతువును ఎవరైనా బంధించగలరా? ఆ జంతువు పేరు వింటేనే అందరికీ భయం పుడుతుంది, గుండెలు జారిపోతాయి. అంత భయంకరమైనటువంటి జంతువు అంటది. ఏంటా జంతువు? దానిని గూర్చి దేవుడు ఎలా విశదీకరించాడు?
దేవుని మాటలలో ఆ జంతువును గూర్చి ఏ విధంగా వ్రాయబడింది ఇప్పుడు మనం దేవుని వాక్యంలో నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములు తెరచి యోబు గ్రంథము 40వ అధ్యాయము 15వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు చూడండి. ఈ పాఠ్యాంశాన్ని మీరు పూర్తిగా వినాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు తెలియని రహస్యాలు ఇప్పుడు మీరు వినబోతున్నారు, నేర్చుకోబోతున్నారు. సాధారణంగా తెలుగు బైబిల్లో ఈ వాక్యాలను మనం చదువుకుంటూ వెళ్ళిపోతే పైపైన ఈ మాటలను మనం చదువుతూ అలా వెళ్ళిపోతే విషయాలు అర్థం కావు, లోతైనటువంటి మర్మాలు మనకు అర్థం కావు. పరిశోధనాత్మకంగా వీటిని నేర్చుకోవాలి. దానికి తగినటువంటి సమయాన్ని ఇప్పుడు మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని కృప వలన ఈ మాటలలో ఉన్న సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పటికే ఎన్నోసార్లు మీరు యోబు గ్రంథంలో 40వ అధ్యాయంలో ఈ మాటలను చదివి ఉండవచ్చు. కానీ ఇప్పటి వరకు నేను చెప్పబోతున్నటువంటి ఈ సంగతులను మీరు విని ఉండరు. కనుక చాలా జాగ్రత్తగా ఈ పాఠ్యాంశాన్ని మొత్తంగా మీరు వినాలి, నేర్చుకోవాలి. దేవుని జ్ఞానానికి మీరు పాత్రులు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 40వ అధ్యాయము 15వ వాక్యం నుండి చక్కగా మీరు చూడండి. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా, ఎద్దువలే అది గడ్డిమేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి, దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలచును, అరణ్య జంతువులన్నయు అచ్చట ఆడుకొనును, తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగునను పర్రలోనూ అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, నదిలోని నెవరంజి చెట్లు దాని చుట్టుకొనియుండును. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యొర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? దేవుడు ఇక్కడ ప్రస్తావించినటువంటి ఈ బలిష్టమైనటువంటి జంతువు పేరేంటి? నీటి గుర్రము. నీటి గుర్రమును గురించి మాకు తెలియకపోవడం ఏంటండి? చాలాసార్లు వీడియోలలో మేము చూసాము, చిత్రాలలో మేము చూసాము, లేకపోతే రియల్గా కూడా కొంతమంది ఏ జూకో వెళ్ళినప్పుడు లేకపోతే ఇతర ప్రాంతాలలో ఎక్కడైనా పర్యటనకు వెళ్ళినప్పుడు మేము చూసాము. నీటి గుర్రం అంటే హిప్పోపొటమస్సే కదా అంటారు చాలామంది. నీటి గుర్రం అంటే హిప్పోపొటమస్ కదా అనుకుంటారు చాలామంది. కాదు, అది నీటి ఏనుగు. నీటి గుర్రము అనగానే ఈరోజు ప్రస్తుతానికి దేవుడు ఇక్కడ వ్రాయించినటువంటి ఈ జంతువు ఉనికిలో అయితే లేదు. ఉనికిలో అయితే లేదు. మరి ఆ జంతువు ఎలా ఉంటుంది? దేవుడు చెప్పాడు కదా, దాని యొక్క తిండి ఎలా ఉంటుందో, అలాగే దాని యొక్క ఆకారం ఎలా ఉంటుందో, దాని బలం ఎందులో ఉంటుందో, దాని తోక, అలాగే అది దేనికి భయపడకుండా ఎలా నిలబడుతుందో, వీటన్నిటిని కూడా దేవుడు విశదీకరించాడు. దాని యొక్క బలం, దాని యొక్క గొప్పతనం. దేవుడు చాలా బలిష్టమైన జంతువుగా దీనిని సృష్టించాడు. అయితే నీటి గుర్రం అనేటువంటి పేరు అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా? ఈ నీటి గుర్రం అనేటువంటి పేరు హెబ్రీ భాషలో నుండి బైబిల్ని తర్జుమా చేస్తున్నప్పుడు, తెలుగు బైబిల్ను తర్జుమా చేస్తున్నప్పుడు హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి ఈ బలిష్టమైన జంతువును గూర్చి వారు తర్జుమాదారులు ఈ పుస్తకాన్ని తర్జుమా చేస్తున్నప్పుడు, తెలుగు భాషలోనికి తర్జుమా చేస్తున్నప్పుడు హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి ఆ సంగతులన్నిటిని చూచిన తర్వాత తెలుగు భాషలో అక్కడ వ్రాయబడినటువంటి ఆ జంతువు యొక్క పేరుకు సరైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదం తెలుగు భాషలో లేకపోవడం వలన వీరు ఈ మాటలన్నీ చదివి నీటి గుర్రం అనేటువంటి పేరును అక్కడ వ్రాసేశారు. నీటి గుర్రము అనేటువంటి పేరును అక్కడ వ్రాసేశారు. నిజానికైతే హెబ్రీ భాషలో నీటి గుర్రం అనేటువంటి పేరు లేదు. అక్కడ
ఒక భయంకరమైనటువంటి జంతువు అనేటువంటి అర్థాన్నిచ్చే పేరు మాత్రమే ఉంది. ఒక బలిష్టమైన జంతువు, ఒక భయంకరమైనటువంటి జంతువు. హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఆ పదానికి డైరెక్ట్గా తెలుగు భాషలో తర్జుమా పదం దొరకలేదు. కనుక వీరేమని రాసేసారంటే నీటి గుర్రము అని రాసేశారు. ఆంగ్ల భాషలోనికి వెళ్ళి మనం చూస్తే ఈ పదానికి అక్కడ తర్జుమా ఏ విధంగా చేశారని ఆంగ్ల భాషలోనికి వెళ్ళి చూస్తే బెహీమత్ అనేటువంటి పేరు మనకు కనిపిస్తుంది. బెహీమత్ అనేటువంటి పేరు మనకు కనిపిస్తుంది. బెహీమత్ అంటే ఆంగ్లంలో బెహీమత్ అంటే ఒక విధ్వంసకరమైనటువంటి జంతువు. దాని యొక్క చిత్రం, దాని యొక్క రూపం ఎవరికి తెలియదు, కానీ విధ్వంసకరమైనటువంటి జంతువు, బలమైనటువంటి జంతువు, బలిష్టమైనటువంటి ఆకారం బెహీమత్. సాధారణంగా మీరు యోబు గ్రంథాన్ని చదువుకుంటున్నప్పుడు ఈ విషయం తెలియకపోతే నీటి గుర్రం అంటే నీటిలో తిరిగే గుర్రమేమో అనుకుంటారు, లేకపోతే ఒక నీటి ఏనుగేమో అనుకుంటారు, లేకపోతే ఇంకా ఏదైనా జంతువేమో నాకు తెలియకపోవచ్చు కానీ అది ఎక్కడో ఉంటుందిలే అనుకుంటారు. మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నిజానికైతే ఇది నీటి గుర్రము కాదు, ఇది ఒక బలిష్టమైనటువంటి జంతువు, భయంకరమైనటువంటి జంతువు. ఈ పాఠం విన్న తర్వాత కూడా మీరు మరలా కొన్నాళ్ళ తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు ఈ విషయం వెంటనే మీకు స్పృశించకపోవచ్చు. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు మీకు నీటి గుర్రం అని కనిపిస్తుంది. నీటి గుర్రం అనగానే మీరు మరలా ఏదో ఒక సామాన్యమైనటువంటి నీటి గుర్రం ఏమో అనుకుంటూ పొరపాటు పడే అవకాశం ఉంది. కనుక వెంటనే మీరు అక్కడ రాసుకోవాలి. కనీసం ఆంగ్ల భాషలో తర్జుమా చేయబడినటువంటి ఆ పదం పేరైనా మీరు అక్కడ రాసుకోండి. బెహీమత్ అనేటువంటి పదాన్ని మీరు అక్కడ రాసుకోండి. BEHEMOTH, బెహీమత్. బెహీమత్ అంటే అర్థం ఏంటంటే చాలా భయంకరమైనటువంటి జంతువు. ఈ భయంకరమైనటువంటి జంతువును గూర్చి ఇప్పుడు మనం దేవుని మాటలలో చూద్దాం. ఆయన ఏ విధంగా ఈ జంతువును గూర్చి విశదీకరించాడో చూడండి. మొట్టమొదట దాని ఆహారాన్ని చూద్దాం. ఈ బెహీమత్ అనేటువంటి ఆ భయంకరమైనటువంటి జంతువు యొక్క ఆహారం ఏంటి? శాకాహారం, గడ్డి తింటుంది. సాధారణంగా దేవుడు సృష్టించినటువంటి జంతువులలో బలమైనటువంటి జంతువులు మీరు వేటిని చూచినా కానీ అవన్నీ కూడా శాకాహారులే, బలమైనటువంటి జంతువులు. ఏనుగు బలమైన జంతువు, శాకాహారి, మాంసాహారి కాదు, శాకాహారి. అలాగే ఇంకా ఏమైనా మీరు బలమైనటువంటి జంతువులు అంటే ఆకారంలో పెద్దవి, అలాంటి వాటిని మీరు చూస్తున్నప్పుడు అవన్నీ కూడా శాకాహారమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి జంతువులుగానే కనిపిస్తాయి. క్రూర జంతువులు ఉన్నాయి, సింహం కావచ్చు, పులి కావచ్చు, మిగిలినవి అటువంటి జీవులు ఏవైనా కావచ్చు. క్రూర జంతువులు అవైతే మాంసాహారాన్ని కూడా తీసుకుంటాయి. అలాగని ఇప్పుడు నేను శాకాహారాన్ని మాత్రమే తీసుకోండి, మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం అని చెప్పటం లేదు. మీరు శాకాహారం తీసుకున్నా మాంసాహారం తీసుకున్నా కానీ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోండి. అయితే మనలో బలాన్ని పుట్టించేటువంటి ఆహారం ఏదైనా ఉన్నది అంటే మొదటి వరుసలో శాకాహారం మాత్రమే ఉంటుంది. దేవుడు రాయించాడు. ఒక బలిష్టమైన జంతువు, ఒక బలమైనటువంటి జంతువు, దేవుడు ఏమంటున్నాడంటే దీనికి నేను ఆహారాన్ని దేనిని నియమించానంటే పచ్చిక, గడ్డి. ఎద్దు వలె అది గడ్డి మేయును. ఎద్దు కూడా బలమైనదే. మరి ఎద్దు ఏం తింటుంది? గడ్డే తింటుంది. ఎద్దు బలమైనటువంటి జంతువు. కనుక ప్రియులారా, ఈ విషయాలను మీరు ఒక్కొక్కటిగా ఆలోచన చేయాలి. దేవుడు ఈ సంగతులను నేర్పిస్తూ మనకేం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? ఈ బలమైనటువంటి జంతువును చూస్తేనే మీ గుండెలు జారిపోతాయి, మీ వెన్నులో వణుకు పుడుతుంది. ఇలాంటి బలమైన జంతువులను సృష్టించింది నేనే, నాకు మీరు భయపడుతున్నారా అని దేవుడు ప్రశ్నిస్తూ మానవ జాతిలో నీతిని పెంచుతున్నాడు ఆయన. ఇంకేమీ లేదు ఇక్కడ. ఆయన ఉద్దేశం మరొకటేమీ కాదు. అంటే మనకేదో తెలియని జంతువులను గూర్చి ఏదేదో చెప్పేసి మనలను కాసేపు ఆ లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయి, అంటే మనకు తెలియని జంతువుల లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయి మనలను ఆనందపరిచి తిరిగి పంపించేయాలనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటంటే నీతిలోనికి రావాలి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గూర్చి మనం తెలుసుకోవాలి, దేవునికి మనం భయపడాలి. ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించినటువంటి జీవులలో కొన్ని జీవులను మనం చూడగానే, ఆ జీవుల పేరు వినగానే మనకు ఒక ఎంత భయం పుడుతుంది. సింహం పేరు వినగానే భయం పుడుతుంది. సింహం ఎక్కడో ఉంటే పెద్దగా భయం ఉండదు. సింహం ప్రక్క వీధిలోనే ఉంది అంటే,
సింహం మన ఊరు వచ్చేసింది, అడవుల్లోంచి తప్పించుకుని మన ఊరు వచ్చేసింది, వీధుల్లోనే తిరుగుతుందంట. మనం ఒకవేళ అకస్మాత్తుగా సింహానికి ఎదురుపడిపోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన మనలో పుట్టిందనుకోండి, అప్పుడు మనకు ఎలా ఉంటుంది పరిస్థితి? సింహం పేరెత్తగానే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఏదైనా ఒక పల్లెటూరులో ఉంటున్నాం అనుకోండి, అంటే సిటీస్లో పెద్దగా ఇటువంటి సంఘటనలు జరగవు, ఎందుకంటే ప్రజలకే అక్కడ ఖాళీ లేదు, ఇక జంతువులు ఏం తిరుగుతాయి. ఏదైనా ఒక పల్లెటూరుని మీరు ఉదాహరణగా తీసుకోండి. ఆ పల్లెటూరులో మనం ఉంటున్నాం అనుకోండి, ఆ పల్లెటూరులోనికి ఏదైనా ఒక క్రూర జంతువు వచ్చేసింది అనేటువంటి వార్త వచ్చిందనుకోండి, వాట్సాప్లో హల్చల్ చేస్తుంది అనుకోండి, ఒక ఎలుగుబంటో లేకపోతే ఒక సింహమో లేకపోతే ఒక చిరుతపులో లేకపోతే ఇంకా ఏదైనా భయంకరమైనటువంటి సర్పమో వచ్చింది, లోపల ఉన్నది, ఆ పల్లెటూరులో ఉన్నది, ఆ గ్రామంలో ఉన్నది, ఇప్పటికే చాలామందికి హాని తలపెట్టింది, ఇంకా ఎంతమంది దాని బారిన పడిపోతారో అనేటువంటి వార్తలు ప్రజలలోనికి వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు మనకెలా ఉంటుంది? అసలు బయటకు వెళ్ళాలనిపిస్తుందా? ఆ జీవి పేరు తలుచుకోగానే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా భయంగా ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక భయంకరమైనటువంటి బలిష్టమైనటువంటి జంతువును గూర్చి మనకు తెలియజేస్తూ, ఒక జంతువును మీరు చూడగానే లేకపోతే దాని పేరు వినగానే మీకు భయం పుడుతుంది, ఎందుకంటే అది విధ్వంసకరమైనటువంటి జంతువు. మరి దానిని సృష్టించినటువంటి నాకు మీరు భయపడుతున్నారా? నేను మీ శరీరమును ఆత్మను కూడా నాశనము చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడను, నరకమందు నాశనం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడను, అనునిత్యం నాకు భయపడుతున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని మాటలు ఎవరు పట్టించుకుంటున్నారు? దేవునికి ఎవరు భయాన్ని చూపిస్తున్నారు? ఈరోజు ఒక వింతైనటువంటి కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తాను. వింతైన కార్యక్రమం, నిజంగా చాలా విడ్డూరం. ఏంటంటే అది ఇప్పటి వరకు ఉనికిలో ఉన్నాయో లేదో తెలియనటువంటి కొన్ని జీవులను గూర్చి సినిమా వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు, ముఖ్యంగా హాలీవుడ్. ఎలాంటి సినిమాలు? గాడ్జిల్లా, అనకొండ, కింగ్ కాంగ్. ఎలా ఉంటాయి చెప్పండి? అందులో వాటి ఆకారాలు ఎలా ఉంటాయి చెప్పండి? అసలు అవి ఉనికిలో ఉన్నాయా? కానీ ఆ డైరెక్టర్ సృష్టి అదంతా, ఆ సినిమాను సృష్టించినటువంటి డైరెక్టర్ సృష్టి అదంతా, వాడి ఊహ, వాడి యొక్క కల్పన. ఒక కోతి ఇంత ఆకారంలో ఉండాలి, కొండల ఆకారంలో ఉండాలి, పర్వతాల ఆకారంలో ఉండాలి, అది వచ్చి పట్టణాలన్నిటిని నాశనం చేసేస్తూ ఉండాలి. ఇలాంటి సినిమా ఒకటి తీసేస్తాడు. సినిమా తీయటానికి ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది అనుకోండి, మన ఇండియన్ కరెన్సీలో ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాడు అనుకోండి యానిమేషన్కి. అది ఈ సినిమాను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ అలా ఎదురు చూస్తారు. రిలీజింగ్ డేట్ ఎప్పుడు, రిలీజింగ్ డేట్ ఎప్పుడు. ఒకవేళ ఒక డేట్ నిర్ణయించారనుకోండి, ఆ డేట్కి వీరికి పనులు అవ్వలేదనుకోండి, ఆ డేట్ మరలా వాయిదా వేశారనుకోండి, ఇక ప్రజల అవస్థలు చూడాలి. ఏంటి, రిలీజ్ డేట్ వాయిదా పడిపోయిందా? మా అభిమాన హీరో నటించేటువంటి ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ వాయిదా పడిపోయిందా? అయ్యో, ఇక నాకు బ్రతుకుందా అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు దౌర్భాగ్యకరమైనటువంటి జనం ఉన్నారు. ఇదే విడ్డూరం. ఉన్నదో లేదో తెలియనటువంటి ఒక జీవుని గూర్చి వాడు యానిమేషన్లో చూపిస్తున్నాడు. ఒక జురాసిక్ పార్క్ అంటాడు, లేకపోతే ఒక అనకొండ అంటాడు, లేకపోతే ఒక హల్క్ అంటాడు, లేక ఇంకా ఏవేవో క్యారెక్టర్ల పేర్లు వారు సృష్టిస్తారు. అలాగే ఈ మధ్య గేమ్స్ కూడా ఎక్కువగా వీటి మీద తయారు చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ప్రజలందరూ ఎటువంటి భేదభావం లేకుండా, అది ఎవడో అమెరికన్ తీసిన సినిమా, లేకపోతే లండన్లో తీసిన సినిమా, లేకపోతే ఆస్ట్రేలియాలో తీసిన సినిమా, లేకపోతే చైనాలో తీసిన సినిమా, అదేం పట్టింపు లేదు. వాడు సినిమా తీసేశాడు, నేను చూసేయాలి అంతే. ఎంత విడ్డూరం! దాని వలన నీకేమైనా నీతి ఆపాదింపబడుచున్నదా? వాడు జేబు నిండుతున్నది. నీవిచ్చే ఆ టికెట్ పైకం వలన వాడు జేబు నిండుతున్నది. 1000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఎందుకు సినిమా అంత ఖర్చు చేసి తీస్తున్నారు? మీరందరూ మరి తిరిగి ఇచ్చేస్తారు కనుక, మీరందరూ మరలా తిరిగి ఇచ్చేస్తారు కనుక. ఇదిగో నా భాగం ఎంత, నా భాగం ఎంత, నా భాగం ఎంత, నాదొక 1000 రూపాయలు, నాదొక 100 రూపాయలు, నాదొక 500 రూపాయలు, ఇలా మీరందరూ మీకు తోచిన చందా ఇచ్చేస్తారు కనుక వాడికి. వాడు 1000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ చేస్తే, సినిమా తీస్తే 2000 కోట్ల రూపాయలు వాడికి లాభం కలుగుతుంది.
కనుక ఇలాంటి సినిమాలు తీయటానికి మరలా ఇదొక్కటే కాదు, లాభం ఒక్కటే కాదు, పేరు ప్రఖ్యాతులు, తర్వాత సినిమాకి పేరు ప్రఖ్యాతులు అమాంతం పెరిగిపోతున్నాయి. అసలు ప్రయోజనం ఏమైనా ఉందా? అసలు ఆ జీవి ఉందా? గాడ్జిల్లా అనే జీవి ఉందా? ఆ జీవిని అంత భయంకరంగా ఒక 2 గంటల సినిమాలో నీ చూపించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎంటర్టైన్మెంట్. ఏం చెప్పడు, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటారు పిచ్చోళ్ళు, మూర్ఖులు, దౌర్భాగ్యులు. మరి దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఒక భయంకరమైన విధ్వంసకరమైనటువంటి జంతువును గూర్చి దేవుడు మాట్లాడుతూ, ఒక్క పైసా వద్దురా నాయన, నీ దగ్గర నుండి ఒక్క పైసా వద్దు, నువ్వు మారరా నాయన, నీలో నాకు నీతి కావాలిరా నాయన, నీవు దేవునికి భయపడాలిరా నాయన. ఇది దేవుడు కోరుకుంటున్నది. ఈ గోడు ఎవరికైనా అర్థమవుతున్నదా? ఈ విషయాలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవడో హాలీవుడ్ డైరెక్టర్ ఒక సినిమా తీస్తాడు, దాని మీద మాత్రం ఎంతమందికి ఆలోచనలు, ఎంతమందికి ఎదురుచూపులు. థియేటర్లన్నీ నిండిపోవాలి, తొక్కించుకుని మరీ ఆ థియేటర్లోకి దూరిపోవాలి, డబ్బులు ఇచ్చేయాలి, ఆ సినిమా చూసేయాలి, తిరిగి వచ్చేయాలి. ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు. కాలం నిష్ప్రయోజనం అయిపోయిందంతే, నీ సమయం వృధా అయిపోయిందంతే. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నందుకు మీరెంతో ధన్యులని నేను భావిస్తున్నాను. మీరు భావిస్తున్నారో లేదో మీకు తెలియాలి. నేనైతే భావిస్తున్నాను. మీలో మార్పు కలగాలి. దేవుడు రాయించిన ఈ మాటలు చూడండి. ఒక బలమైన జంతువు, ఒక భయంకరమైనటువంటి జంతువు, విధ్వంసకరమైనటువంటి జంతువు, దానికి ఆహారముగా నేను గడ్డిని నియమించాను. అది గడ్డి తింటున్నది, ఎద్దు వలె గడ్డి మేయుచున్నది. అలాగే అది ఎంత బలమైనదో మీకు తెలియటానికి దేవుడు అక్కడ వివరిస్తున్నాడు చూడండి. దాని బలమంతా కూడా కడుపులో ఉన్నది. దాని కడుపులో దాని బలమంతా ఉంది, దాని శక్తి అంతా ఉంది చూడండి. అలాగే దాని యొక్క ఎముకలు ఎలా ఉన్నాయి? ఎత్తడి గొట్టాల్లా ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఎత్తడి గొట్టాలు. మనిషి ఎముకలు ఎలా ఉంటాయి? లేకపోతే చిన్న చిన్న జీవుల ఎముకలు ఎలా ఉంటాయి? ఇలా పడిపోతే అలా ఇరిగిపోతాయి చూడండి. చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. చిన్న చిన్న ప్రమాదాలకే వారికి బోన్స్ ఇరిగిపోతూ ఉంటాయి. చిన్న చిన్న ప్రమాదాలకి సైకిల్ మించి పడిపోతారు, బోన్ ఇరిగిపోతుంది. లేకపోతే స్కూటర్ మించి పడిపోతారు, బోన్ ఇరిగిపోతుంది. బాత్రూంలో కాలు జారి పడిపోతారు, బోన్ ఇరిగిపోతుంది. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆర్థోపెడిక్. ఎక్స్రే తీసేస్తారు. నొప్పి భరించలేరు, ఎందుకంటే దుమ్ము ఇరిగిపోయింది, లోపల ఉన్నటువంటి ఆ బోన్ ఇరిగిపోయింది, బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు దానికి సీలలు వేయాలి, జాయింట్ చేయాలి. అది త్వరగా అతకదు. ఎన్నోసార్లు మరలా మీరు వెళ్ళి ఆ ఎక్స్రే తీయించుకోవాలి, ఎన్నో మందులు మింగాలి. ఎందుకని ఇదంతా? చిన్నగా మీరు పడిపోయారు, కానీ బోన్ ఇరిగిపోయింది, బోన్లో బలం లేదు, పెలుసుబారిపోయింది. కానీ దాని బోన్స్ ఎలా ఉన్నాయి చూడండి, దాని బోన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఎత్తడి గొట్టముల వలె ఉన్నాయి. అలాగే ప్రక్కటెముకలు ఎలా ఉన్నాయి? ఇనప కమ్ముల్లో ఉన్నాయి. అసలు ఏంటండి బాబు ఆ జీవి? ఆ జీవి నిజంగా మన కళ్ళ ముందుకు వస్తే అసలు మనం తట్టుకోగలమా? అంత భయంకరమైనటువంటి జీవిని గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ జీవిని సృష్టించింది దేవుడే. యోబుకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ జీవిని సృష్టించింది నేనే, నాకు నువ్వు భయపడుతున్నావా లేదా? సమస్త మానవ కోటి నాకు భయపడుచున్నదా లేదా? విషయాలు అర్థం కాక ఇప్పటి వరకు దేవుణ్ణి చాలా చిన్నగా చులకనగా చూసుండొచ్చు ఈ మానవ లోకం. ఒక్కసారి యథార్థాలన్నీ కూడా తెర మీదకి వచ్చేస్తే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది? మనుషులు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు, పండ్లు కొరుకుచూ ఏడుస్తూ ఉంటారు, భయంకరమైనటువంటి వేదనలో ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఇంత గొప్పవాడైనటువంటి దేవుణ్ణి మేము పట్టించుకోలేదా? దేవుని మాటకు విలువనివ్వలేదా? దేవుని కొరకు మేము బ్రతకలేదా? మేమెంత, మా బ్రతుకులెంత? దేవుని వాక్యాన్ని మేము త్రిప్పికొట్టామా? ఎంత ఏడుస్తారో తెలుసా? నిత్య నరకంలో ఎంత బాధపడిపోతారో తెలుసా? అందుకే ఆ బాధను తప్పించుకోవాలంటే కనుక ఇప్పుడు దేవుని మాటలు వినండి. ఇప్పుడు ఉన్న సమయంలో దేవుని ముందు మోకాళ్ళు వేయండి. దేవుని కొరకు బ్రతుకుతాననేటువంటి ఒక చక్కని నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు మీ బ్రతుకులను సమర్పించుకోండి. ఇదే నేను మీకు చెప్పగలిగినటువంటి మంచి సూత్రం, మేలైనటువంటి మాట. ఒక భయంకరమైన జంతువు ఉండేది, దాని శక్తిని మీరు అంచనా వేయలేరు,
అది దేనికి భయపడదు, దేనికి లొంగిపోదు. నదీ ప్రవాహమునకే అది ఎదురెదుతుంది. చూడండి, అలా నిలబడిపోయింది. ఎంత పెద్ద నదీ ప్రవాహం వచ్చినా సరే అలా నిలబడిపోయింది. దానికి నీవు గాలం వేయగలవా? దానిని బంధించగలవా? ఉరియొగ్గి దానిని పట్టుకోగలవా అని దేవుడు అడుగుతున్నాడు. నీకు అసాధ్యం అది, నీకు అసాధ్యం అది. దాని ఎముకలు ఎలా ఉంటాయంటే ఎత్తడి గొట్టములు, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ములు. భయంకరమైనటువంటి జీవది. అది హాయిగా తామర చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. సరే, ఈ విషయాలన్నిటినీ దేవుడు ఇక్కడ తెలియజేసి దేవుని శక్తిని గూర్చి మనలను ఆలోచించమంటున్నాడు. ఏదో ఒక పనికిమాలిన వాడు పనికిమాలిన సినిమా తీసినట్టు కాదు. ఒక గాడ్జిల్లా, కింగ్ కాంగో ఎవడో తీశాడు కదా, వాడు సినిమాలు తీశాడు, మిగిలిన వారందరూ ఆ సినిమాలు చూశారు. అయితే దేవుడు ఆ విధంగా కాదు, మీలో నీతిని పెంచటానికి ఆయన ఈ మాటలను పొందుపరిచాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను మన కొరకు దేవుడు అనుగ్రహించాడు. ఇంత భయంకరమైన జీవిని సృష్టించింది నేను, నీవు నాకు భయపడాలి, నా ఎదుట నీవు మోకాళ్ళేయాలి, నేను చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవించాలి, నిత్యత్వంలో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ప్రభువును పోలి నీవు నడుచుకోవాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద బ్రతికినప్పుడు దేవునికి ఎంత భయభక్తులు చూపించారు ఆయన. ఎందుకంటే విషయం అంతా ఆయనకు తెలుసు కనుక, విషయం అంతా ఆయనకు తెలుసు. దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. స్వయంగా కుమారుడు కదా ఆయన, అద్వితీయ కుమారుడు కదా. తండ్రి ఎదుట ఆయన ఎలాంటి ప్రవర్తనను చూపించాలో ఆయనకు తెలుసు కనుక ఆయన ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలలో మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని ఎదుట ఆయన ప్రవర్తన ఎలా ఉన్నది, ఈ విషయం మనకు అర్థమైతే మన ప్రవర్తన ఎలా ఉండాలి చూద్దామా. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం నుండి చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మనకంటే మహాశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని ఎదుట విధేయుడిగా ఉన్నాడు. మనమేమో అవిధేయులుగా ఉంటున్నామా? అసలు వినడానికైనా చెప్పడానికైనా ఏమైనా బాగుందా? మనకంటే ఎంతో గొప్పవాడు, నీతిమంతుడు, అన్ని విషయాలలో పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నిష్కలంకుడు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, విధేయుడుగా ఉన్నాడు. కానీ మనము దేవుని ఎదుట అవిధేయులుగా ఉంటున్నామా? ఒకరోజు దేవుని దగ్గరకు వస్తే 10 రోజులు కనిపించరు. ఒకరోజు దేవుని మాటలు చదివితే ఇక నాకంతా తెలుసు అనుకుంటారు. ఒకరోజు దేవుని మాటలు వింటే నేను ఎంతో దేవునికి ఇచ్చేస్తాను అనుకుంటారు. నా సమయాన్ని దేవునికి ఇచ్చేస్తాను, నేను చాలా లోబడిపోయాను దేవునికి, నాకంటే భయభక్తులు ఇంకెవరు చూపించలేరంటారు. దేవుని ఎదుట నీవు చూపించే వినయం, విధేయత, భక్తి ఇదా? దేవుడు నీ పూర్తి జీవితాన్ని, పూర్తి కాలం కోరుకుంటున్నాడు. కనుక ఈ మాటల చేత రేపబడినా సరే, నన్ను మీరు ద్వేషించినా పర్వాలేదు, మీరు రేపబడాలని ఇలా చెబుతున్నాను. ఈ మాటల చేత మీరు రేపబడి దేవుని కొరకు పట్టుదలతో, పౌరుషముతో బ్రతకండి. యేసుక్రీస్తు ప్రభువును పోలిన వారై సంపూర్ణ విధేయతను దేవునికి చూపిస్తూ, దేవుని ఎడల అమితమైనటువంటి భయభక్తులను చూపిస్తూ మీ జీవితకాలం అంతా కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఎదుట ప్రభువు నామములో లోబడుతూ ఆయన పనిని పూర్తి చేయుటకు మీరు ప్రయత్నించాలని, మరణిస్తే నీతిమంతులుగానే మరణించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, నేను హెచ్చరించుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, సర్వశక్తిమంతుడునైన మా కన్న తండ్రి, మీరు ఎంత బలము కలిగిన వారో, మీరు సృష్టించినటువంటి జంతువులను ఉదాహరణగా మేము నేర్చుకుంటేనే మాకు అర్థమవుతుంది తండ్రి. మీ మాటలలో మీరు ఈ సంగతులను పొందుపరిచి మా కొరకు వాటిని దృష్టాంతములుగా ఉంచారు.
తండ్రి, అవి ప్రస్తుతానికి ఉనికిలో లేకపోయినా మీ గ్రంథంలో అయితే ఉనికిలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి మా మధ్య అవి కనిపించకపోయినా మీ గ్రంథంలో మాకు అవి కనిపిస్తూనే ఉన్నాయి. అంత గొప్పగా విశదీకరించి జ్ఞానమును నేర్పించుటకు మీరు ఈ సంగతులన్నిటినీ మా కొరకు వ్రాయించారు. నాయన, మీ మాటలను చదివి అందులో ఉన్న సారాంశమును గ్రహించి సర్వశక్తిమంతులైనటువంటి మీ ఎదుట సంపూర్ణమైనటువంటి విధేయతతో, భయభక్తులతో మా జీవితమును పూర్తిగా మీకు సమర్పించుకుంటూ మీ కనుసన్నలలోనే మేము బ్రతుకుతూ మీ చిత్తమునకు వ్యతిరేకమైనది ఏదియూ చేయకుండా పరలోకమందు మీ చిత్తము ఎలాగు జరుగునో అలాగుననే మాయందును ఈ భూమి మీద మా బ్రతుకు కాలమంతయు మీ చిత్తము నెరవేరగలుగులాగున మేమెంత కష్టపడినా, మేమెంత శ్రమనొందినా మీ చిత్తము నెరవేరగలుగులాగున తండ్రి మా జీవితములను పూర్తిగా మీకు లోపరుచుకొనగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యమంతయు మాలో ప్రతిఫలించటానికి కృపదయచేయమని మిమ్మను అర్థిస్తూ మా ప్రార్థనా విన్నపములన్నిటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.